అజయన్నకి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అందరం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అజయన్న నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని మేమందరం ఆ దేవుని కోరుకుంటున్నాము. అజయన్న చేసిన పనులే మళ్ళీ మళ్ళీ మనకి అందరికీ గుర్తు చేస్తున్నారు. ఎక్కడ ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, అన్ని మన బ్రిడ్జి, మన రోడ్స్ లైటింగ్స్, సెంట్రల్ లైటింగ్స్, బస్ స్టాండ్లు, ఇవన్నీ చూసి ఇప్పుడు అజయన్న మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు మాకు వచ్చి రోజు తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీలో జరిగే విషయాల కానుంచి ప్రతి అజయన్న ఏంటంటే ఎవరిని అయినా దగ్గరికి తీస్తాడు, ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు, మంచిగా మందలిస్తాడు. ఈ రోజు మంత్రులు 3 ఉన్నా ఏం చేస్తున్నారండి? ఎంతమంది ఉన్నా ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు. కాబట్టి ఏదో సన్న బియ్యం ఇచ్చారు, మా పాలనలో సన్న బియ్యం ఇచ్చారంటారు. సన్న బియ్యం ఏమి ఒక్క నెల ఇవ్వగానే సరిపోయిందా? అందులో ఏంటిదనేది కూడా మనం గుర్తించాలి. అజయన్న ఉన్నాడంటే ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగలేదు. అందరినీ సమాన భావనతో చూశాడు. అర్థమైందా? ఈ రోజు కాదు, మళ్ళీ వచ్చేది మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అజయన్నే.